వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఉప ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఎన్నికల కారణాలకు సంబంధం లేని తెదేపా అనూహ్యంగా జాక్పాట్ కొట్టేసింది. ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలన్నీ తెరాసావే. అంటే 2004లో తెరాస కాంగ్రెస్ కూటమివి. ఇప్పుడు ఆ రెండు పార్టీలు విడిపోయాయి. ఆనాడు కాంగ్రెస్ కు మద్దతు పలికిన సిపిఎం ఇప్పుడు టీడీపీకి మద్దతునిస్తోంది. త్రిముఖ పోరులో చీలిపోయిన ఓట్లతో తెదేపా లాభపడింది. తమకు తెరాసాకు మధ్య పోరని అంచనా వేసిన టీడీపీ నేతలకు కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించడం ఆలోచనలో పడేసింది. తెరాస బలహీనపట్టం కాంగ్రెస్ కు లాభించిందన్నది టీడీపీ నేతల వాదన. టీడీపీ సికింద్రాబాద్, రామాయంపేట, ఖానాపూర్, స్టేషన్ ఘన్పూర్లతో పాటు తెర్లాంలో విజయబావుట ఎగురవేసింది. వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ విజయం ప్రజా విజయం, ఈ విజయం కార్యకర్తలు అక్కడున్న నాయకుల విజయం తప్ప ఇంకోటి కాదు. మరో 5 నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది తెదేపా. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు దొమ్మాట, ఆలేరులో అంతర్గత కుమ్ములాటలే ఓటమికి కారణమయ్యాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఇంత తీరని ద్రోహం చేసి ఈ ప్రాంతంలో అసలు అభివృద్ధి చేపట్టకుండా అభివృద్ధి నిరోధకంగా తయారైన పార్టీ ఏదో 2 పెన్షన్లు ఇచ్చి లేకపోతే ఏదో నలుగురికి ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసి అదే అభివృద్ధి అని బాగా ప్రచారం చేసుకొని తప్పుదారి పట్టివేయడంలో కొంతవరకు సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. మెజారిటీ స్థానాల్లో ఈ రోజు 2వ స్థానంలో ఉన్నాం. 4-5 స్థానాల్లో తక్కువ మెజారిటీలతో ఓడిపోయినాం. అవి గెలుచుంటే ఈ రోజు వీఆర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట. ఇప్పుడు మేము ఈ అంశాలన్నింటినీ డెఫినెట్ గా విశ్లేషిస్తాం. గెలిచిన స్థానాల్లో ఏ రకంగా మేము గెలిచినాం, పోయిన స్థానాల్లో, ఓడిపోయిన స్థానాల్లో కూడా ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి అనేది కూడా పార్టీ అధ్యక్షుడు. ఇది టీడీపీ యొక్క నిర్మాణాన్ని, ప్రజల సంబంధాలని మరింత బలోపేతం చేయడానికి, రానున్న ఎన్నికలలో మరింత ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. ఎన్నికల ఫలితాల దృష్ట్యా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను మరింత పటిష్టంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడుతోంది టీడీపీ.